ఉండేవాడిన ఆ, రూమ్లో. తెలుసు. అయితే ఆ, ఏం జరిగిందనంటే వాళ్ళలో ఒకడు సిఎస్సిలో ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండేవాడు. సిఎస్సిలో ఒక సో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను అన్ని చూశాను రిలేషన్షిప్. వాడు కాలేజ్లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు, కానీ ఆ రూమ్లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్మేట్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. థర్డ్ ఇయర్, ఇది బీటెక్ థర్డ్ ఇయర్. నేను ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్లో వెళ్ళిపోయాను. అవును, వెళ్ళిపోయావు. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు, ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గాడు. అయితే ఆయన అడిగాను, అరే ఏంట్రా ఎందుకని ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అని అంటే, ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకు తిరగడానికి వెళ్ళింది, వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళో వచ్చేయమని చెప్పి అరుస్తున్నాడు, ఈడేమో బ్రేకప్ని యాక్సెప్ట్ చేయాల, ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్లో ఆడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు అది. నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు, వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ గాయ్ వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గాడు ఇలా స్నాప్ తీస్తున్నాడు, ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాపులు పెట్టింది, అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు, కానీ చూసాం. ఆడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా మేము పక్కకి వెళ్ళి, అరే పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఆడికి తెలుసు, ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి, నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు, వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే వెనక ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం, 5 చూసాం. ఇవన్నీ నాకు అరే నాకు ఏది తెలియదురా. 4 సంవత్సరాలు ఆ కాలేజీలో వెళ్ళానా, ఆ మొడలో లైబ్రరీ అలా చేసి ఏది తెలియదు. నా లైబ్రరీలో చూపించుకోవడం, లేకపోతే ఇంట్లో చదువుకోవడం, అది పండుకోవడం, లేకపోతే టిక్టాక్, అప్పట్లో టిక్టాక్ ఉంటే టిక్టాక్ చూసుకోవడం. ఎంత మన కాలేజీలో ఎంత సీన్ బ్రో భయం వేస్తుంది బ్రో అంటే అట్లానే ఉంది. నాకే భయం, నిజంగా నాకు భయంగా ఉంది. అదే అంటున్నా రే, అట్లానే ఉన్నారు. నీకు తెలియదు, మన కాలేజీలో నీకున్న ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మంచోళ్ళు. నాకు నా మెకానికల్లో మంచోళ్ళు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు నా గ్రూప్లో, కానీ దరిద్రులు కూడా ఉన్నారు. ఎలా చేసేటోడు అంటారా, ఎలా నాకేం తెలియదు. ఇలా కూర్చొని ఉంటాం, మాకు బల్ల ఉంటుంది తెలుసుగా, మెకానికల్ బల్ల, ఆ బల్ల మీద కూర్చుంటాం. చెప్పేది నీకు ఆడెవడో తెలుసు కదా, ఆడెవడో తెలుసు నీకు, వాడు ఇలా కూర్చుంటాం. అరే కాలేజ్ అంటే అమ్మాయిని చూస్తాం రా, నార్మల్ రాది, అమ్మాయిలు అంటే చూస్తాం. అండ్ మెకానికల్ మాకు సైట్ కొట్టడం నార్మల్, ఇట్స్ నాట్ మాకు మెకానికల్ మా బ్రాంచ్ లో 400 మంది 400 మంది ఉండేవాళ్ళు. మాకు మెకానికల్లో ఏ అమ్మాయి ఉండేది కాదు, కాబట్టి మేము కూర్చొని సిఎస్సిలో అమ్మాయిలు అటు ఇటు చూసుకునే వాళ్ళు అంతే, దూరం నుంచి చూసుకోవడం అంతే, అయిపోయింది. ఏ కాలేజీలో ఎవరిదైనా చేస్తారు అది. మన కాలేజ్ ఎంత దారుణంగా ఉండేదనంటే, ఎవరైనా అమ్మాయి వెళ్తే ఈడు అడిగాడు, ఆ అమ్మాయి బాగుందా అని చెప్పి అని అంటాడు. బాగుందా అమ్మాయి అంటే ఫోన్ ఓపెన్ చేసి న్యూడ్స్ చూపిస్తాడు. అది అలా జరిగే మన కాలేజీలో మనం ఉన్నప్పుడే. ఇప్పుడు ఎంత దారుణం అయిపోయిందో, ఫోన్స్ లీగల్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. మీ మధ్య చూసినప్పుడు నాకు ఫోన్ బయటికి తీస్తే 30 రోజులు బయటకు వచ్చేది కదా ఫోన్ ఆఫీస్ నుండి. నిఖిల్కి ఎన్నిసార్లు పోయింది. నా ఫోన్ ఇచ్చాను, సెకండ్ ఫోన్ ఇచ్చాను అడిగి తీసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ఫోన్ లీగల్ అయిపోయాయి. మొన్న వెళ్ళాం కదా మేము 5 కలిసి ఆ వీడియో చూసినప్పుడు రా, ఏంటంటే నార్మల్గా ఇప్పుడు జనరల్గా కాలేజ్లో లీక్స్ అవుతుంటాయి చూస్తారు, ఆ చూడడం వేరు. అది చూసాడు పక్కనాడు ఎక్కెక్కి ఏడుస్తుంటేరా, ట్రామా వచ్చిందిరా నాకు. ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయానంటే వెంటనే వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత నాకు డికాథ్లాన్ వచ్చింది, డికాథ్లాన్కి వెళ్ళిపోయాను నేను. అది అవి నాకు చెప్పడానికి కూడా అవ్వలేదు. నాకు పక్కన జాబ్ ఇది, నాకు లాస్ట్లో అట్లా ఆడెవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి వీడితో బ్రేకప్ చెప్పేసి ఎవరితో అయితే ఉన్నాడో ఆడు వీడియో తీస్తున్నాడు. ఆడు వీడియో తీసి తన ఫోన్ నుంచి స్నాపులు పంపాడు వీడికి, బ్లో జాబ్ చేస్తుండే. అది హలో హాయ్ బ్రో. ఒక క్వశ్చన్ అడుగుతా బ్రో. 4th క్లాస్ లో మీకు మహా అయితే ఏం తెలుస్తుంది? 4th క్లాస్ లో నాకు షిన్షాన్ చూడడం ఒకటే తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. నాకు గుర్తులేదు ఏం తెలుసు, నేను మర్చిపోయాను కూడా 4th క్లాస్ ని. మా అన్న సొంత పెద్దమ్మోళ్ళు కొడుకు ఫారెన్ చూస్తున్నాడు రూమ్ లో కూర్చొని.
తమ్ముడు ఫారెన్ చూస్తుంటే ఈడేమో సడన్ గా రూమ్ లోకి వెళ్ళాడు. ఈడ చూశాడు, ఫారెన్ చూశాడు, ఏంటని అడిగాడు. మా అన్నేమో ఏం చెప్ప అర్థం కాక ఇది షించాను ఆ టైప్ అని చెప్పి అని చెప్పేసాడు. ఈడేం చేశాడంటే దాని గురించి మొత్తం తెలుసుకొని ఈడు కూడా చూడటం స్టార్ట్ చేసింది. 4th క్లాస్ వాడు. పిల్ల నా కొడుకులకి ఇలా చూడటం స్టార్ట్ చేశాడు. ఈడేంటంటే ఆ వీడియోలు చూసుకుంటా వాళ్ళ అమ్మమ్మ ముందు చూసుకుంటా వాళ్ళ అమ్మమ్మ ఇది నువ్వే కదా అని చెప్పి చూపించాడు వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ వీడియోస్. ఇది నీలాగే ఉందని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఆ అమ్మాయి చిచి 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 చిచి. అలాగే ఒక సంవత్సరం అయిపోయింది. ఈడప్పుడు 5th క్లాస్ వచ్చాడు. ఒక రోజు ఏమైందంటే ఆడు 5th క్లాస్ లో ఉన్నాడు. అప్పుడు జాంకాయలు ఉంటాయి కదా, కోసుకోవడానికి వెళ్దామని వెళ్తే ఆడి కింద బాత్రూమ్ లో 4th క్లాస్ పిల్లల్ని నిలిచాడు. ఆడి మడ్డ లేని వయసులో ఆడి 4th క్లాస్ పిల్లలు. సాయిమని అర్థమవుతుందా? ఇంటర్నెట్ యాక్సెస్, ఫోన్ యాక్సెస్ అంత చిన్న ఏజ్ లో వచ్చేసి ఫోన్ చూస్తే మైండ్ ఎలా కరప్ట్ అయిపోతుందో ఆ ఏజ్ లో. ఏం జరుగుతుందిరా? రే నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా రా? ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా బతకాలరా ఇట్లా అయితే? నీ కళ్ళ ముందే ఎగ్జాంపుల్ చూపించాను, షార్ట్స్ కి ఎలా అడిక్ట్ అయిపోయారు. మొన్న షాపింగ్ మాల్ కి మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్తుంటే ఆ చిన్న పాప ఫోన్ అలా రీల్స్ చూస్తూనే ఉంటుంది, పట్టించుకోవట్లేదు. దోమ కరిచింది. ఫోన్ నుంచి తల బయట పట్టకుండా ఇట్లా కింద కొంగి చూస్తుంది, కానీ ఇలా వంగినప్పుడు కూడా ఫోన్ చూస్తూనే ఉంది. ఏం ప్రోగ్రామింగ్ చేస్తున్నారు రా? లవడాలో సోషల్ మీడియా దెంగుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాడిని పట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారా అంటే, ఈ మొన్నటి దాకా అన్నయ్య చెప్పిన బొమ్మల్లో చూశాను, ఇదంతా తప్పు చేసింది మా అన్నగాడు. అది బొమ్మలని చెప్పడం వాడు తప్పు చేసాడు. వీడేమో దానికి ఎడిట్ అయ్యాడు. 5 అప్పటికి 5th క్లాస్ లో 5 అమ్మాయిలు వేసిండారు. అందుకని చిన్నపిల్లలతో అబద్ధాలు చెప్పకూడదురా బాబు. చిన్నపిల్లలకి అబద్ధాలు చెప్పకూడదు. ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వకూడదు. ఇంటర్నెట్ ఫోన్ యాక్సెస్. అరే ఏంట్రా వాడు 4th క్లాసా? వాడు మైండ్ ఎలా కరప్ట్ అయిపోయిందో చూసావా? వాడు వాళ్ళ అమ్మమ్మ ముందు చూస్తూ ఇది నువ్వే నీలా ఉందని చెప్పి అని అంటాడంట పోర్న్ చూస్తూ. ఏం చెత్త జరుగుతుంది ఇక్కడ? అదంతా అయిపోయింది. తర్వాత మా అన్నని పిలిచిన, ఆడి ముందులో చేర్పించిన. ఓకే, ఆడికి అర్థమైంది, మా వాడికి అర్థమైంది. ఆడు చూడటం ఆపిండి. ఒక ఆటోమేటిక్ 11 months పట్టింది ఆడు మొత్తం మానేయడానికి. తర్వాత ఏమైందంటే అది దానికి ఎడిక్ట్ అయిపోయింది. ఆడు మానేసినా గానీ కొద్దిగా ఆడికి అదొక మెమొరీ లాగా ఉండిపోయింది, లోపల ఉండిపోయింది. ఆడేంటంటే ఇప్పుడు ఆడికి షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఇప్పుడు 8th క్లాస్ ఆడు, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఆడికి ఒంట్లో బాగోట్లేదు. ఆడనేమో వారానికి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అదైతుంది, ఇదైతుంది. ఆల్ దిస్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ పోర్న్ అడిక్షన్. ఆ ఏజ్ లో పోర్న్ అడిక్షన్ అది ఆడికి అలవాటు అయిపోవడం వల్ల ఆడు తింటం మానేశాడు. అవును, నాకు అది కావాలని. ఇంట్లో తింటం మానేశాడు. బయటికి వెళ్తాడు, ఓ చాక్లెట్లు తింటాడు, అది కూడా ఒక్కోటే తింటాడు. ఆడి వెయిట్ అటు ఇటుగా 22 kgs అన్న. 8th క్లాస్ 22 kgs. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఒక 2 months నుండి ఇదంతా కాదు, వాళ్ళ అమ్మలతో వాళ్ళ నాన్నతో గొడవ పడి అన్ని జిమ్ లో జాయిన్ చేశాను. ఆడి హెల్త్ కి ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఒక పర్సనల్ ట్రైనర్ ని పెట్టించి అదంతా చేయించా. 2 months లో ఆడ అటు ఇప్పుడు ఒక 32 kgs వరకు వచ్చాడు, రికవర్ అయ్యాడు. ఇప్పుడు ఆడికి కొద్దిగా సెట్ అయిపోయింది. చాలా మంచిగా చేసావు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ నువ్వు బాగా మంచిగా ఆలోచించు. నాదేంటంటే అది మర్చిపోలేకపోతున్నా బ్రో. అవును, నువ్వు నాకు చెప్తాను అసలు. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిది కూడా తప్పు కాదు. వాడికి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి అట్లా చేశారు. చిన్న పిల్లలకి చెప్పాలి మొహం మీద, అలా అబద్ధాలు చెప్పకూడదు. వన్నీ నొక్కడే సినిమాలో కూడా నాకు అదే ఇష్టం. మీ అమ్మ చచ్చిపోయిందిరా, రాదు, నువ్వు ఇలానే బతకాలి, ఈ నిజంతోనే బతకాలి అని అంటాడు. అది అట్లా నిజం చెప్పేయాలి. వాళ్ళకి లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇంకా అదే అనుకుంటారు కదా. ఇప్పుడు పెద్దోడు అది బొమ్మలు అన్నాడంటే ఆడు అదే అనుకున్నాడు. పిల్లలకి ఇంటర్నెట్ ఇవ్వడం ఆపేయాలరా, లిటరల్లీ చెప్తున్నా. మొన్న నువ్వు నాకు షాపింగ్ మాల్ లో చూపించినప్పుడే నేను షాక్ లో ఉన్నా. ఆ చిన్న పిల్ల రీల్స్ చూస్తూనే ఉంది. దారి నడుస్తుంటే ముందు ఏముందో కూడా ఆవిడకి తెలియట్లా. చిన్న పిల్లకి స్క్రోల్ చేస్తూనే ఉంది. చిన్న పిల్లలు రారే, ఏం చేస్తారా? నెక్స్ట్ జనరేషన్ ఏమైపోయిద్దిరా ఇట్లా అయితే? ఇంకా మనతోనే లాస్ట్. అందరు రిటార్డెడే. మన ఏజ్కి వచ్చేసరికి అందరు రిటార్డెడ్ అయిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 10th క్లాస్ లో చూసాను రా ఫస్ట్ టైం పోర్న్. ఫస్ట్ టైం చూసింది ఇప్పటికీ నాకు వియర్డ్ ఎక్స్పీరియన్స్. నాకేమి మజారాలా. ఇప్పుడు తర్వాత వచ్చింది, అది పక్కన పెట్టు. 10th క్లాస్ లో ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం చూసానో నాకు అదొక వియర్డ్ ఎక్స్పీరియన్స్. నాకేం అర్థం కాలేదు, చాలా ఏదోలా ఉండేది. కానీ అదే ఒక 4th క్లాస్ కూడా చూస్తే అది ఇంకా ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది చెప్పు.
సుఖంగా బతకండ్రా, ప్రశాంతంగా బతకండ్రా అంటే వద్దురా. మీ ఎవరికి బతకనివ్వట్లేదురా. వాళ్ళు బతకలేక కాదు, మెయిన్ కల్ప్రిట్ ఎవరో కాదు, ఫోన్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఆ ఏజ్ లో రావడం, అదే మెయిన్ కల్ప్రిట్. దాని తర్వాత దాని నుంచి లూప్ హోల్స్ లో చెప్పాను కదా ఎలా వాళ్ళని ట్రాప్ చేస్తారు, స్టార్టింగ్ లో ఇలా చేసి అలా చేసి అలా ట్రాప్ తెలుసు చేస్తారు. తెలుసు, మొన్న స్టోరీ వచ్చింది కదా ఆ కేసు గురించి. అదొక్కటి ఫస్ట్ చిన్నపిల్లలకి 18 ఇయర్స్ కంటే బిలో వచ్చేస్తున్నాయి ఫోన్లు అందరికి. ఇప్పుడు 8 ఇయర్స్ కే వచ్చేస్తున్నాయి, 18 పక్కన పెట్టి 8 ఇయర్స్ కే చేతిలో ఫోన్ ఇచ్చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మెయిన్ ఛానల్ 301 డైరీస్లో ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి మావా. ఇట్స్ జస్ట్ 29 రూపీస్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి మనం 1 మంత్ బ్యాక్ చేసిన డార్క్ కన్ఫెషన్స్ లైవ్ స్ట్రీమ్ యొక్క హైలైట్స్ అనమాట. సో మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఇదే డార్క్ కన్ఫెషన్స్ ని లైవ్ లో రా అండ్ అన్ఫిల్టర్డ్ గా చూడొచ్చు. 12th జూలై 2025 అంటే ఈ వీక్ సాటర్డేకి డార్క్ కన్ఫెషన్స్ పార్ట్ 3 కూడా రాబోతుంది లైవ్ స్ట్రీమ్. సో మెంబర్షిప్ తీసుకొని రెడీగా ఉండండి మావా. ఇట్స్ జస్ట్ 29 రూపీస్. అండ్ మీ పర్టికులర్ లైవ్ స్ట్రీమ్స్ ని మెంబర్స్ ఓన్లీ చేయడానికి రీజన్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, అయినా పర్లేదు ఇంకోసారి చెప్తా. మనం ఇలాంటి డార్క్ థీమ్ ఉన్న కాన్సెప్ట్స్ మీద లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు యూట్యూబ్ దానికి $1 వేస్తుంది. దానివల్ల మన ఛానల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే మనం మెంబర్స్ ఓన్లీలో పెట్టామనుకో $green, $yellow అని గోల్ ఉండదు. మనం రా అండ్ అన్ఫిల్టర్డ్ గా మాట్లాడుకోవచ్చు. సో ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి మావా, మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.